సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. ఇల్నెస్ అండ్ వెల్నెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్నార్మాలిటీ. కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మెంటల్ హెల్త్. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. హెల్త్ అంటే ఏంటి? హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అండ్ నాట్ మియర్లీ ద absence ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. హెల్త్ అంటే ఏంటి? మెంటల్గా, ఫిజికల్గా, సోషల్లీ వెల్బీయింగ్ ఉండడం అనేది హెల్త్ అని ఒక కాన్సెప్ట్. హెల్త్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ వెల్బీయింగ్, బీయింగ్ హెల్దీ ఇన్ అ న్యాచురల్ ఆర్ ఎట్ ఈజ్. Condition of individual, and when a person at ease, unhealthy condition of the individual. హెల్దీగా ఉండడం అంటే ఏంటి? అన్హెల్దీగా ఉండకపోవడం, అంతే కదా. హెల్దీగా ఉండడం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫైడ్ యాజ్ కంట్రిబ్యూటింగ్ టు ఏ హెల్దీ పర్సన్. ఒక హెల్దీ పర్సన్గా ఉండాలంటే ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి? డిటర్మినేషన్ అండ్ ఎఫర్ట్స్, flexibility, adaptability, affirmation to life, developing a sense of meaning, losing self importance, developing compassion, increased depth. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ మనకి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ ఎ ఫీలింగ్ వెల్ అండ్ నాట్ బీయింగ్ సిక్ అవ్వకుండా ఉండడం. According to the dictionary, health is an absence of signs that body not functioning properly, such high blood pressure symptoms. Disease ఏమన్నా ఉంటే అది హెల్త్ అనబడదు. పెయిన్ కానీ, నాజియా. The health refers to a positive state of physical, mental and social well-being. Physical, mental and social well-being. Next ఇది కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్లో మనం ఇదంతా రాయాలి. నెక్స్ట్ ఇల్నెస్ అండ్ వెల్నెస్ కంటిన్యూమ్. ఇల్నెస్ అండ్ వెల్నెస్ కంటిన్యూమ్లో ఏం లేదు, సింపుల్. మనకి ఇటు ఈ దీంట్లో, ఈ టేబుల్లో, ఈ డయాగ్రామ్లో ఇటు రైట్ సైడ్ వెళ్తే ఏముందంటే వెల్నెస్ మోడల్, అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. మనం మన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి అవేర్నెస్ తెచ్చుకొని, అంటే ఎడ్యుకేటెడ్గా ఉండి, అంటే ఏదైనా డిసీజెస్ మీద మనం నేర్చుకోవడము, దాని గురించి తెలుసుకోవడము, క్యూర్గా ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి మనం ఏం చేసినాం, చాలామంది అందరూ ప్రికాషన్స్ తీసుకున్నాం. అట్లా ఎడ్యుకేటెడ్ అయి ఉండడం. ఇది రైట్ సైడ్ వెళ్తుంటే, ఈ డయాగ్రామ్లో రైట్ సైడ్ వెళ్తుంటే మనం హై లెవెల్ ఆఫ్ హెల్త్ వైపు వెళ్తున్నాం అన్నట్టు. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామంటే డిసెబిలిటీ, సిమ్టమ్స్ ఇవన్నీ ఉన్నాయంటే మనం ఇల్నెస్ వైపు వెళ్తున్నాం, అంతే కదా. ఇటు వెల్నెస్, ఇటు ఇల్నెస్. ఇక్కడ న్యూట్రల్ పాయింట్ ఏంటంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఏం లేవు. సిమ్టమ్స్ ఏం లేనప్పుడు అది న్యూట్రల్ పాయింట్. మనకేం తెలియట్లేదు దాని గురించి అన్నప్పుడు అది న్యూట్రల్గా ఉండిపోతుంది. దిస్ ఫిగర్ షోస్ దట్ మూవింగ్ ఫ్రమ్ సెంటర్ టు ద లెఫ్ట్ షోస్ ప్రోగ్రెసివ్లీ వర్సనింగ్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు మన ఇల్నెస్ వైపు వెళ్తున్నాం అన్నట్టు. మూవింగ్ టు ద రైట్ సెంటర్ ఇండికేట్ ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. మనం ఎడ్యుకేటింగ్ అవుతున్నాము, అవేర్నెస్ పెంచుకుంటున్నాము, వెల్నెస్ మోడల్స్ వైపు వెళ్తున్నాం అంటే మనం టువర్డ్స్ హెల్దీ లైఫ్కి వెళ్తున్నాం. The treatment model can bring you the neutral point where the symptoms of disease have been alleviated. The wellness model, which can be utilized any point, directs beyond a neutral and encourages us to move as far to the right as possible. If we are ill, then treatment is important, but we should not స్టాప్ దేర్. ఒకవేళ మనం ఇల్లు అయినామంటే మనం ఇక్కడ ఉండకూడదు. ఇటు రైట్ సైడ్ వైపు వెళ్తుంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తున్నామని అర్థం. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇల్నెస్. జనరల్గా మనకి ఇల్నెస్ అనేది 2 typesలో వస్తుంది. ఒకటి డైట్, అంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి వస్తుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ నుంచి. జనరల్గా అది జనరల్ కాన్సెప్ట్ అది. ఇల్నెస్ 2 types ఉంటుంది. ఒకటి డైటరీ అండ్ నెక్స్ట్ సెకండరీ ఇన్ఫెక్షియస్. డైటరీ అంటే మాల్ న్యూట్రిషన్, అంటే మనం విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా
ఇన్ఫెక్షన్ రావడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా రావడము, ఇన్ఫెక్షన్ ఏదైనా డిసీజ్ రావడం. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హెల్త్ ఇల్నెస్ అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్నార్మాలిటీ. సో ఇంత అబ్నార్మల్ సైకాలజీ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. అబ్నార్మల్ అంటే ఏంటి అసలు, అబ్నార్మల్ సైకాలజీ, అబ్నార్మాలిటీ. సో అబ్నార్మాలిటీ అంటే ఏంటి? సో సిన్స్ ద వర్డ్ అబ్నార్మల్ literally means away from the normal, it implies a deviation from the some clearly defined norm. In case of physical illness, the norms is structural and functional integrity of the body, and here boundary lines between normality and pathology can be clearly delineated. As the psychological level, there is no ideal and normal human nature to use a base of comparison. So it is a behavior. So normal and abnormal behavior is essential but developing criteria for distinguishes one from the other. So not proven an easy task. So abnormality అనేది ఏంటంటే సో నార్మల్గా ఉండకపోవడం. సో అంతే కదా, అబ్నార్మల్ అంటే ఇట్స్ ఎ బిహేవియర్. అబ్నార్మల్ బిహేవియర్ అంటే నార్మల్గా ఉండకుండా ఉండడం అబ్నార్మాలిటీ. సో అబ్నార్మాలిటీ అనేది టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు మనం, 2 టైప్స్గా అనుకోవచ్చు. సో ఒకటి డేవియేషన్ ఫ్రమ్ సోషల్ నార్మ్స్. సో అబ్నార్మాలిటీ యాజ్ మాల్ అడాప్టివ్. సో ఇక్కడ చూడండి, సో డేవియేటెడ్ ఫ్రమ్ ద సోషల్ నార్మ్స్. సో సోషల్ నార్మ్స్ నుంచి డేవియేట్ అయిపోవడం. సో ఈజ్ కన్సిడర్ అబ్నార్మల్ యాజ్ లాంగ్ సొసైటీ యాక్సెప్ట్. సో ఒకటి ఏది కన్సిడర్ అవుతుంది అబ్నార్మల్ అని, సో బిహేవియర్ ఏది, సో ఎప్పుడైతే సొసైటీ యాక్సెప్ట్ చేయదో అప్పుడు అది అబ్నార్మల్ అవుతుంది. సొసైటీ యాక్సెప్ట్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది. సో అది సంగతి. నెక్స్ట్ అబ్నార్మాలిటీ యాజ్ మాల్ అడాప్టివ్. ద బెస్ట్ క్రిటేషన్ డిటర్మినేషన్ అబ్నార్మల్ బిహేవియర్ సొసైటీ యాక్సెప్ట్, but whether for well-being of individual, group well-being means just maintenance of survival, growth, fulfillment potentialities. Next maladaptive అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ డిజార్డర్ కేటగిరీస్ ఆఫ్ ఆల్కహాలిజం, న్యూరోసిస్, సైకోసిస్. సో ఇవన్నీ మాల్ అడాప్టివ్ అనమాట. సో మనం అడాప్ట్ చేసుకుంటాం ఏవి ఈ బిహేవియర్స్ అనేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉన్నదనుకోండి, ఎక్కువ తీసుకుంటే మనం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాం. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తాం. కాబట్టి అదొక మాల్ అడాప్టివ్. అంటే అది జనరల్గా మనం చేసుకుంటే వస్తుంది. సోషల్లో ఎట్లా అంటే సోషల్ నార్మ్స్లో ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కష్టం ఉందనుకోండి, అది అందరూ ఫాలో చేస్తే అది నార్మల్గా అనిపిస్తుంది, ఎవరో ఒకరే ఫాలో చేస్తే అది అబ్నార్మల్గా అనిపిస్తుంది. సో అట్లా సోషల్కి ఉన్న మాల్ అడాప్టివ్. ఇదేమో పర్సన్ టు పర్సన్ డేవియేట్ అవుతుంది మాల్ అడాప్టివ్లో. సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి? సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి జనరల్గా? సో మెంటల్ హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ రిలేటివ్లీ ఎండ్యూరింగ్ స్టేట్ వేర్ ఇన్ ద పర్సన్ ఈజ్ వెల్ అడ్జస్టెడ్ అండ్ జస్ట్ ఫర్ లివింగ్ అండ్ అటైనింగ్ self actualization of self realization. It is a positive state and not mere absence of mental disorder. ఇది నెక్స్ట్. సో ఇంకొక పర్సన్ ఏం చెప్పారంటే, సైంటిస్ట్ ఏం చెప్పారంటే, మెంటల్ హెల్త్ యాజ్ ఎ కండిషన్ అండ్ లెవెల్ ఆఫ్ సోషల్ ఫంక్షనింగ్ విచ్ ఈజ్ సోషల్లీ యాక్సెప్టబుల్ అండ్ పర్సనల్లీ సాటిస్ఫైయింగ్. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ద మల్టిపుల్ క్రిటేషన్ approaches involves listening a number of personality traits like towards self, perception of reality, integration, competence, autonomy, growth of self actualization. So ఇది మెంటల్ హెల్త్ అంటే మెంటల్లీ. సో మెంటల్ హెల్త్ ఆఫ్ కంపారేటివ్లీ రీసెంట్ మెడిసిన్ అండ్ రిలేటెడ్ డిసిప్లిన్స్. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటి? మెంటల్ హెల్త్ డిఫైన్డ్ యాజ్ ఎ రిలేటివ్లీ ద పర్సన్ వెల్ అడ్జస్టెడ్, అంటే మెంటల్గా మనం అడ్జస్ట్ అవ్వడం ఒక సిచ్యువేషన్కి, లేకపోతే ఒక అడ్జస్ట్మెంట్ అవ్వడం. సో ఇవన్నీ కలిపి మెంటల్ హెల్త్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్ హెల్త్.
సో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, మెంటల్ హెల్త్ ఎలా తెలుసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఒక పర్సన్ మెంటల్లీగా హెల్తీగా ఉన్నారు, ఫిజికల్గా హెల్తీగా ఉన్నారంటే మనకు తెలిసిపోతుంది, ఆయన ఫిట్ ఉన్నారు, ఏ ఇల్నెస్ లేదు అని తెలుస్తుంది. కానీ మెంటల్గా అతను హెల్తీగా ఉన్నారంటే ఏమి చూడాలి మనం, ఏం క్యారెక్టరిస్టిక్స్ వల్ల ఒక పర్సన్ మెంటల్గా హెల్తీగా ఉన్నారని ఎట్లా తెలుస్తుంది. సో మెంటల్లీ హెల్తీ ఇండివిజువల్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎమోషనల్లీ మెచ్యూర్గా ఉంటారు. They have learned adapt themselves in such a way to find happiness and effectiveness in living. Their desires and satisfactions are adequately synchronized into well integrated personalities. Next, mentally healthy people feel comfortable about themselves and their abilities. They do not expect to do everything perfectly, nor do they underestimate their powers. Next, మెంటలీ హెల్దీ పీపుల్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై పాజిటివ్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. సో ఇట్లాంటివన్నీ పాజిటివ్గా ఉండడము, ఎమోషనల్గా మెచ్యూర్గా ఉండడం, ఇవన్నీ దేన్ని చూపిస్తుంది, ఒక పర్సన్ మెంటల్లీ హెల్దీగా ఉన్నారని చూపిస్తుంది. సో క్యారెక్టరిస్టిక్ విల్ బీ సమ్మరైజ్డ్ యాజ్ ఫాలోస్: ద సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ, సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ and confidence in others, sense of responsibility, sense of direction and goal orientation, sense of time perspective and personal values and philosophy of life. So ivanni characteristics of the mental health. Okay, thank you.